నమస్తే, నేను అనుష. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని పార్టీ మహానాడు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడానికి సిద్ధమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు నిర్వహిస్తోన్న వేడుక గనుక ప్రజాస్పందన కూడా అపురూపంగానే ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రజల్లో తెలుగుదేశానికి ఒకప్పట్లో ఉన్నంతటి వైభవం ఇప్పుడు కూడా ఉందా అనేది సంశయమే. ఆ విషయంలో ఆచరణాత్మక దృక్పథంతో ఆత్మ పరిశీలన చేసుకొని ఆ పునర్వైభవ స్థితిని తిరిగి అందుకునేందుకు అడుగులు వెయ్యకుంటే ఇలాంటి మహానాడులు మరెన్ని జరిగినా నిష్ప్రయోజనమే. ఈ నేపథ్యంలో పార్టీ స్థితిగతులు, పరిణామాలపై గ్రేట్ ఆంధ్ర విశ్లేషణాత్మక కథనం. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు జరగబోతున్న మహానాడు చాలా కీలకమైంది. చంద్రబాబు నాయుడు మౌలికంగా చాలా వ్యూహాత్మకమైన, గుంభనమైన మనిషి. పార్టీ పరంగా ఆయన భవిష్యత్ లక్ష్యాలకు మనోపలకంపై నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను డిసైడ్ చేయగల వేదిక ఈ మహానాడు. ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం అంటే ఒకప్పట్లో 23 సీట్లు నెగ్గి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా వెలుగొందిన పార్టీ. జాతీయ పార్టీగా ఇప్పుడు గుర్తింపు ఉండగా ఇప్పటికీ కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా కీలకంగా వెలుగొందుతోన్న పార్టీ. 45 ఏళ్ల చరిత్రాత్మక పార్టీ కావడం వల్ల మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడిని 4వ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సారథిగా చేసిన పార్టీ కావడం వల్ల మాత్రమే కాదు, ఇంకా అనేక కారణాలుగా పార్టీ ఇప్పుడు కీలకమైన కూడలిలో ఉంది. అందుకే గతంలో జరిగిన అనేక మహానాడులు ఒక ఎత్తైతే ప్రత్యేకించి ఇప్పుడు జరగబోతున్న మహానాడు మరో ఎత్తు. ఈ విషయాన్ని పార్టీలోని నాయకులే విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి వేడుకను నిర్వహిస్తున్నప్పుడు ఈ వేదిక మీద నుంచి తమ కోసం ఎన్నెన్నో కొత్త వరాలు పన్నీటి జల్లుల్లా కురుస్తాయని కేవలం రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, పార్టీ కార్యకర్తలు కూడా బీభత్సంగా ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే ఇది ప్రత్యేకమైన మహానాడు. సినీ రంగంలో అసమాన ధృవతారగా వెలుగొందిన నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. సుమారు 2 దశాబ్దాల ప్రస్థానం తరువాత పార్టీ నాయకత్వ బదలాయింపు జరిగింది. ఆ ప్రక్రియ అంత స్మూత్గా జరగలేదు. నాయకత్వాన్ని వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తన ఇచ్ఛతో చంద్రబాబు నాయుడి చేతిలోకి పగ్గాలు అప్పగించలేదు. రకరకాల కారణాలు బూచిగా చూపించి రామారావు పట్ల అనన్యమైన భక్తి ప్రతిపత్తులు ఉన్న నాయకులను కూడా భయపెట్టి వారిని తన వర్గంగా మార్చుకొని చంద్రబాబు పగ్గాలు లాక్కున్నారు. అలాంటి పరిస్థితి మరోసారి తన పార్టీలో రాకూడదనే ఆయన మనసులో ఉంటుంది. స్మూత్గా అధికార బదలాయింపు జరగాలని, తన కొడుకు నారా లోకేష్ను భవిష్యత్ సారథిగా తయారు చేయాలనే కోరిక ఆయనకుంది. నారా లోకేష్ను ప్రభుత్వాధినేతగా చూసుకునే ప్రక్రియను ఆయన ఈ టర్మ్లో ప్రారంభించారు. కేబినెట్ కూర్పులోనే సీనియర్లను కాదని లోకేష్ మాటకు ఎదురు చెప్పే అవకాశం లేని యువ దళంతో నింపారు. లోకేష్ టీంగా ఏర్పాటు చేశారు. పార్టీలో కూడా అనధికారికంగా లోకేష్ పెత్తనమే సాగుతోంది. అయితే అధికారికంగా కూడా ఎలాంటి అసంతృప్తులు ఏ కోశానా తలెత్తకుండా బదలాయింపు జరగాలని చంద్రబాబు కోరుకుంటారు. ఈ 3 రోజుల మహానాడు వేడుక పూర్తయ్యేలోగా ఆ సూచనలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ కారణం చేతనే ఈ మహానాడు వారికి మరీ ప్రత్యేకమని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ 4.5 దశాబ్దాల సుదీర్ఘమైన చరిత్రలో కడప జిల్లాలో ఎన్నడూ కూడా మహానాడును నిర్వహించలేదు. అలా అనడం కంటే నిర్వహించడానికి సాహసించలేదు అంటే బాగుంటుంది. ఎందుకంటే కడప జిల్లా అంటేనే రాజకీయాలకు సంబంధించినంత వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి పర్యాయపదంగా మారిపోయింది. మరి ఈసారి కడప గడ్డ మీద మహానాడు నిర్వహించడానికి కారణాలేంటి? కడప జిల్లా వైఎస్ఆర్ అడ్డా అని అందరూ అనుకుంటారు. జిల్లా రాజకీయాల మీద తొలి నుంచి కూడా వైఎస్ఆర్ పట్టు అదే స్థాయిలో ఉండేది. ఆయన మరణానంతరం కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే పట్టును కొనసాగిస్తూ వచ్చారు. సాధారణంగా మహానాడు వంటి వేడుకల నిర్వహణకు ఒక వేదికను ఎంచుకున్నారంటే తద్వారా ఆ ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఆ వేడుకలు కొంత దోహదం చేస్తాయని భావిస్తారు. కానీ కడప జిల్లాలో తమ పార్టీని ఎప్పటికీ ఆధిపత్యంలోకి తీసుకురాలేం అనే భావనతో ఆ పార్టీ తమ వేడుకలను నిర్వహించుకునే ప్రయత్నమే చేయలేదు. కానీ 2024 నాటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వారికి ఒక అవకాశం ఇచ్చాయి. ఈ అవకాశాన్ని మరింత దృఢపరుచుకోవడానికి చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలోనే మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు.
గత 2 దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే 2004, 2009, 2014లలో కడప జిల్లాలోని 10 స్థానాలకు గాను తెలుగుదేశం గెలిచింది ఒక్క సీటు మాత్రమే. 2019లో జిల్లాలోని మొత్తం 10 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుచుకుంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయినట్లే తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో కూడా ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా తుడిచిపెట్టుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన 5 ఏళ్ల కాలంలో ఆ జిల్లాలో తమ బలం పెంచుకోవడానికి వారు పడిన కష్టం కూడా ఏమీ లేదు. ఆ జిల్లా తమది కాదు, తమకు అక్కర్లేదు అన్నట్లుగానే పార్టీ వ్యవహరించింది. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి ఉమ్మడి కడప జిల్లాలో ఎన్డీఏ కూటమి ఏకంగా 10లో 7 సీట్లు గెలుచుకుంది. అందులో తెలుగుదేశం వాటా 5 సీట్లు. అది ఏమాత్రం తక్కువ కాదు. గెలిచిన కూటమి కూడా అవాక్కయ్యేంత నిజం. అందుకే తమను అతిగా ఆదరించిన కడప జిల్లాలో మరింత బలంగా పాగా వేయడానికి ఈ మహానాడును ఇక్కడ నిర్వహించాలని సంకల్పించారు. 7 నియోజకవర్గాల ప్రజలు తమను విశ్వసించడం ఏదో గాలివాటుగా జరిగింది కాదని, తమను వారు విశ్వసించారని నిరూపించుకోవడం చంద్రబాబు బాధ్యత. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కూడా బాధ్యత. ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఆ జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వాసులకు ఎలాంటి వరాలు ప్రకటిస్తారు అనేది చాలా కీలకం. చరిత్రలో తొలిసారిగా ఆదరించిన వైఎస్ఆర్ కడప జిల్లాకు చంద్రబాబు ఏ విధంగా రుణం చెల్లించుకోబోతున్నారు అనే దానిని బట్టి ఈ జిల్లాలో ఆ పార్టీ దృఢంగా వేళ్లూనుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నిర్వహణ సామర్థ్యాన్ని ఏకపక్షంగా కొనియాడడానికి వీల్లేదు. పరిస్థితులు అన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే ప్రతి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఇంగ్లీష్లో సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అనే సామెత కూడా పుట్టింది. పూర్తిగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు సక్సెస్ వైపు ప్రస్థానం నడిపించిన వాడే తిరుగులేని నాయకుడవుతాడు. చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో తన నాయకత్వం గుణగణాలను నిరూపించుకున్న దాఖలాలు లేవు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి తీసుకురావటం అనేది ఈ కేటగిరీ కిందకే వస్తుంది కదా అని వారు చెప్పుకోవచ్చు. అధికారం అనేది చేతులు మారుతూ ఉండటం సహజం. అయినా రాజకీయ ప్రపంచంలో అది విశేషమైన ప్రతిభ కాదు. కానీ తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. విభజనకు పూర్వం, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన డిమాండ్ కేసీఆర్ సారథ్యంలో ఉద్యమ రూపంగా మారడానికి పూర్వం తెలంగాణలో తెలుగుదేశాన్ని మించిన పార్టీ లేదు. స్థిరమైన విశ్వసనీయమైన కార్యకర్తల బలం, మెజారిటీ ఓటు బ్యాంక్తో ఆ పార్టీ చాలా పటిష్టంగా ఉండేది. రాష్ట్ర విభజన కోసం ఉద్యమం పురుడు పోసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ప్రకటించలేని దౌర్బల్యం కారణంగా తెలంగాణలో పార్టీ నానాటికి తీసిట్టన్నట్టుగా తయారైంది. చంద్రబాబు నాయుడు 2 కళ్ల సిద్ధాంతం ప్రతిపాదించిన తర్వాత తెలంగాణలోని పార్టీ నాయకులలో ఆయన పట్ల విశ్వాసం సన్నగిల్లిపోయింది. తెలంగాణలో పార్టీ ఎటూ గెలవబోయేది లేదనే నమ్మకంతో 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అనే ప్రతిపాదన తెరపైకి తెచ్చి ఎన్నికలకు వెళ్లారు చంద్రబాబు. కొన్ని సీట్లు గెలిచారు. కానీ కేసీఆర్ మంత్రాంగం ముందు ఆయన సామర్థ్యాలు నిలబడలేదు. గెలిచిన వారు కూడా గులాబీ దళంలో చేరిపోయారు. పార్టీ బాగా నీరసపడింది. తెలంగాణలో పార్టీకి తిరిగి జవసత్వాలు ఇచ్చే పనిని కొన్నాళ్లు కొడుకు లోకేష్ చేతిలో పెట్టారు చంద్రబాబు. కానీ దానివల్ల వీసమెత్తు ప్రయోజనం కూడా కనిపించలేదు. అక్కడితో నారా లోకేష్ పార్టీ పునాదులు బలంగా ఉన్న ఏపీలోనే తన నాయకత్వ ప్రతిభ చూపించడానికి తరలిపోయారు. ఇలా తండ్రి కొడుకులిద్దరూ తెలంగాణ తెలుగుదేశం పార్టీని అనాథలాగా వదిలేశారు. చంద్రబాబు తప్పుడు వ్యూహాలు ఎలా ఉంటాయంటే, ఏ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత అనేది మౌలిక స్వరూపంగా తెలుగుదేశం ఆవిర్భవించిందో అదే కాంగ్రెస్తో 2018లో అవకాశవాద పొత్తు పెట్టుకున్నారు. తీరా చంద్రబాబుతో పొత్తు వలన తాము కూడా నాశనమైనట్లు ఫలితాల తర్వాత ఆ పార్టీ వగచింది. కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అనే జాతీయ పార్టీకి అధ్యక్షుడిగానే తెలంగాణలోనూ అండమాన్ నికోబార్ వంటి చోట్ల ఆ పార్టీకి నామమాత్రపు అస్తిత్వం ఉంది. తెలంగాణలో కనీసం ఒక వార్డును, ఒక పంచాయతీనైనా గెలవలేని దయనీయమైన స్థితికి ఆ పార్టీ పడిపోయింది. చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా అక్కడ పార్టీ గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. తన కుటుంబం అధికారం వెలకబెట్టడానికి తెలంగాణలోని పార్టీ బలం, సామర్థ్యం అవసరం లేదు గనక అక్కడ పార్టీని నమ్ముకున్న వారందరినీ గాలికి వదిలేశారనే అపప్రద ఆయన మీద ఉంది. ఇప్పుడు తెలుగుదేశం కేంద్రంలో బలమైన, తెలంగాణలో కూడా 3వ పెద్ద పార్టీగా గుర్తింపు గల అస్తిత్వం ఉన్న భాజపాతో జట్టుకట్టి ఉంది. ఎన్డీఏలో భాగస్వామి. ఈ క్రమంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో తెలుగుదేశం సీట్లు పంచుకుంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
తెలంగాణలో 10 ఏళ్ల ప్రతికూలతలను తట్టుకుంటూ ఇంకా తెలుగుదేశంలోనే కొనసాగుతున్న నాయకులు ఇలాంటి పరిణామం కోసం ఎదురుచూస్తున్నారు. భాజపా నుంచి తాము సీట్లు పంచుకునేలా చంద్రబాబు చక్రం తిప్పితే కనీసం పార్టీ తరపున మళ్లీ కొందరైనా చట్టసభల్లో అడుగుపెట్టే పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నారు. తెదేపా అస్తిత్వానికి కొంత ఊపిరి వస్తుందని అంటున్నారు. కానీ తెలంగాణ తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు చూపిస్తున్న ప్రేమ, శ్రద్ధ ప్రతిసారి కపటత్వంతోనే కనిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ సముద్ధరణకు ఆచరణాత్మకమైన ఎలాంటి కార్యాచరణ ప్రణాళికను చంద్రబాబు నాయుడు ఈ మహానాడు వేదికగా ప్రకటించబోతున్నారో అనే నిరీక్షణ ఇక్కడ నాయకుల్లో ఉంది. మహానాడు కేవలం పార్టీకి సంబంధించిన వేడుక మాత్రమే కావచ్చు, కానీ అధికారంలో ఉన్న పార్టీ గనుక ప్రజలు కూడా ఈ వేడుక ద్వారా తమకేమైనా జరుగుతుందని ఆశిస్తూ ఉంటారు. వాటిని చంద్రబాబు దృష్టిలో పెట్టుకోవాలి. 2023 మహానాడు సందర్భంగా ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని ఆయన గమనించాలి. కొత్త వరాలు ప్రకటించాలి. మొత్తానికి వేడుకలు జరుపుకోవటం ఒక్కటే ముఖ్యం కాదు. ఆ వేడుకల తర్వాత అధినాయకుడు, ఆయన కొడుకు మాత్రమే కాదు, ప్రతి పార్టీ కార్యకర్త కూడా సంతృప్తి ఫీల్ అయ్యే వాతావరణంలో ఈ వేడుకలు జరగాలి. అదే అసలైన విజయం. ఇదే వాటి గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మరో బిగ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.